దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూత మీడియా. దత్తాత్రేయుడు దక్షిణామూర్తి హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన దైవాలు. ఈ ఇద్దరు శివుడితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ వీరి స్వరూపం, ఉద్దేశం, భక్తులకు ఇచ్చే బోధనలు వేర్వేరుగా ఉంటాయి. దత్తాత్రేయుడు హిందూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురి సంగమం. ఆయన స్వరూపం త్రిమూర్తి సమ్మేళనంగా చెబుతారు. దత్తాత్రేయుడు బ్రహ్మజ్ఞానాన్ని, విష్ణు రక్షణను, శివుడు సంహార శక్తిని సూచిస్తాడు. ఆయన ఒక గొప్ప యోగి గురువుగా భావిస్తారు. దత్త సంప్రదాయంలో ఆయనను అవధూతగా చెబుతారు, అంటే సమస్తం వదిలేసిన యోగి. దత్తాత్రేయుడు 6 చేతులతో, 4 కుక్కలతో, ఒక ఆవుతో ఉన్న రూపంలో కనిపిస్తాడు. ఈ 6 చేతుల్లో శంఖం, చక్రం, త్రిశూలం, డమరుకం, కమండలం, జపమాల ఉంటాయి. ఈ చిహ్నాలు త్రిమూర్తుల శక్తులను సూచిస్తాయి. 4 కుక్కలు 4 వేదాలను, ఆవు ధర్మాన్ని సూచిస్తుందని చెబుతారు. దత్తాత్రేయుడు భాగవత పురాణంలో చాలా ప్రముఖంగా చెప్పబడ్డాడు. ఆయన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడిగా జన్మించాడు. అనసూయ చాలా పతివ్రత. ఆమెను పరీక్షించటానికి బ్రహ్మ, విష్ణువు, శివుడు సాధువుల రూపంలో వచ్చారు. అనసూయ వారి ఆజ్ఞను మన్నించి తన శక్తితో వారిని పసిపిల్లలుగా మార్చింది. చివరికి త్రిమూర్తులు ఆమె గొప్పతనాన్ని ఒప్పుకొని దత్తాత్రేయుడిగా ఆమెకు కొడుకుగా జన్మించారు. ఈ కథ భాగవతంలో ఉంది. దత్తాత్రేయుడు జన్మించిన ఉద్దేశం జ్ఞానాన్ని బోధించటం. ఆయన చాలా మందికి గురువుగా ఉన్నాడు. కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, యదురాజు, అలర్కుడు వంటి వాళ్లకు ఆయన జ్ఞానం బోధించాడు. దత్తాత్రేయుడు అవధూత గీతలో తన బోధనలను వివరించాడు. ఈ గీతలో ఆయన 24 గురువుల గురించి చెప్పాడు. అంటే ప్రకృతి నుంచి నేర్చుకున్న 24 విషయాలు. ఉదాహరణకు, సముద్రం నుంచి లోతైన ఆలోచన నేర్చుకున్నాడు. చీమ నుంచి కష్టపడి సేకరించటం నేర్చుకున్నాడు. పాము నుంచి ఒంటరిగా ఉండటం నేర్చుకున్నాడు. ఈ 24 గురువుల ద్వారా ఆయన జీవితంలో సమస్తం గురువుగా ఉంటుందని బోధించాడు. దత్త సాంప్రదాయంలో ఆయనను యోగి గురువుగా ఆరాధిస్తారు. ఆయన బోధనలు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం మీద ఆధారపడి ఉంటాయి. ఇక దక్షిణామూర్తి శివుడి మరో రూపం. ఆయన జ్ఞాన గురువుగా ఆరాధించబడతాడు. దక్షిణామూర్తి అంటే దక్షిణ దిశలో ఆసీనుడైన గురువు. ఆయన సాధారణంగా ఒక చెట్టు కింద కూర్చొని జ్ఞానాన్ని బోధిస్తూ కనిపిస్తాడు. ఆయన చిత్రాల్లో 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో వీణ లేదా అగ్ని, మరో చేతిలో వేదాలు, మూడో చేతిలో జపమాల, 4వ చేతిలో అభయం లేదా వరదహస్తం ఉంటుంది. ఆయన కాళ్ల దగ్గర అజ్ఞానాన్ని సూచించే రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడిని శివుడు తన కాలితో అణిచివేస్తాడు. దీని అర్థం జ్ఞానం అజ్ఞానాన్ని జయిస్తుందని. దక్షిణామూర్తి బోధనలు ఆదిశంకరాచార్య రాసిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నాయి. ఈ స్తోత్రం అద్వైత వేదాంతంలో చాలా ముఖ్యం. దక్షిణామూర్తి మౌనంగా జ్ఞానాన్ని బోధిస్తాడు. ఆయన 4 శిష్యులకు సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ 4 బ్రహ్మపుత్రులు. దక్షిణామూర్తి చిన్ముద్ర ద్వారా మౌనంగా బోధిస్తారు. ఈ ముద్రలో బొటన వేలు చూపుడు వేలుతో కలిసి ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మ ఐక్యతను సూచిస్తుంది. దక్షిణామూర్తి బోధనలు అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చూపిస్తాయి. దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి మధ్య ప్రధాన తేడా ఏంటంటే, దత్తాత్రేయుడు త్రిమూర్తుల సమ్మేళనం. ఆయన జ్ఞానం, భక్తి, కర్మయోగాలను కలిపి బోధిస్తాడు. దక్షిణామూర్తి కేవలం శివుడి రూపం. ఆయన అద్వైత జ్ఞానాన్ని మౌనంగా బోధిస్తాడు. దత్తాత్రేయుడు సాధారణ జీవనాన్ని సాగించే అవధూత. ఆయన ప్రకృతి నుంచి నేర్చుకోమని చెబుతాడు. దక్షిణామూర్తి మాత్రం ఆధ్యాత్మిక గురువుగా చెట్టు కింద కూర్చొని జ్ఞానాన్ని ఇస్తాడు. దత్తాత్రేయుడు దత్త సాంప్రదాయంలో చాలా ముఖ్యం. ఈ సాంప్రదాయం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. గిర్నార్, శ్రీశైలం, మైసూర్లోని దత్తపీఠాలు ఆయన భక్తులకు పవిత్రమైనవి. దత్తాత్రేయుడు భక్తులకు జీవన విధానాన్ని బోధిస్తాడు. ఆయన ఆరాధనలో భక్తి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. దత్త భక్తులు ఆయనను గురువుగా, స్మరణీయుడిగా ఆరాధిస్తారు. దత్తాత్రేయుడు జీవన మార్గంలో ఎలా ఉండాలో చెబుతాడు.
ఆయన బోధనలు సాధారణ జీవుల నుంచి రాజుల వరకు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆలయాలు ఉన్నాయి. దక్షిణామూర్తి స్తోత్రం అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్లకు చాలా ముఖ్యం. ఆయన బోధనలు ఆత్మ జ్ఞానం మీద దృష్టి పెడతాయి. దక్షిణామూర్తి ఆరాధనలో మౌనం చాలా ముఖ్యం. ఆయన శిష్యులకు మాటలు లేకుండా చిన్ముద్ర ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. దత్తాత్రేయుడు జీవన విధానాన్ని బోధిస్తే దక్షిణామూర్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాడు. దత్తాత్రేయుడు ప్రకృతిని గురువుగా చూడమని చెబుతాడు. దక్షిణామూర్తి మాత్రం మనసును ఆత్మలో లీనం చేయమని చెబుతాడు. దత్తాత్రేయుడు సన్యాస జీవనం గడిపిన యోగి. దక్షిణామూర్తి స్థిరంగా కూర్చొని జ్ఞానాన్ని ఇచ్చే గురువు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల సమ్మేళనంగా సర్వం కలిగిన దైవం. దక్షిణామూర్తి శివుడి జ్ఞాన రూపం మాత్రమే. దత్తాత్రేయుడు ఆరాధనలో దత్త గురుమంత్రం, దత్తాత్రేయ వజ్ర కవచం దత్త భక్తులకు ముఖ్యం. ఈ మంత్రాలు భక్తులకు రక్షణ, జ్ఞానం ఇస్తాయి. దత్తాత్రేయుడు భక్తులను సాధారణ జీవనంలో ధర్మంగా నడవమని చెబుతాడు. ఆయన ఆలయాల్లో దత్త జయంతి చాలా ఘనంగా జరుపుతారు. దక్షిణామూర్తి ఆరాధనలో గురు పౌర్ణమి చాలా ముఖ్యం. ఆ రోజు ఆయనను పూజిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఇద్దరు గురువులు, కానీ దత్తాత్రేయుడు జీవన మార్గాన్ని చూపిస్తాడు. దక్షిణామూర్తి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. దత్తాత్రేయుడు సన్యాస జీవనంలో సర్వం గురువని చెబుతాడు. దక్షిణామూర్తి మౌనంగా అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తాడు. ఈ రెండు దైవాలు హిందూ సాంప్రదాయంలో చాలా గొప్పవి. భక్తులు వీరిని ఆరాధిస్తే జ్ఞానం, ధర్మం లభిస్తాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.